ఈరోజు మనము హెచ్సిఎఫ్లో డివిజన్ మెథడ్ చూద్దాం. ఆల్రెడీ నేను హెచ్సిఎఫ్ డివిజన్స్ ఎలా చేయాలో చెప్పిన. ఎట్లా చేయాలి, ఈ 105తో ఫస్ట్ 105తో 135ని డివైడ్ చేయాలి. ఈ కోఆర్డినేట్ నెంబర్స్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఈ 105తో 135 చేస్తే 105 1 105 105 2 ఏం చేసిన అడిషన్ చేయమని చెప్పిన ఇంతకుముందే. టేబుల్స్ రాసుకుంటే మనకు తెల్లారుతుంది కాబట్టి అడిషన్ చేయండి సరిపోతుంది. 5 + 5 10, ఇక్కడ 1 2 10, ఇదా 105 2 నెక్స్ట్ 105 3 5 1 3 315, ఇది 105 3 కానీ ఇక్కడ ఎంత ఉంది 135 ఉంది. మనకు కావాల్సింది ఎంత 105 1 పోతుంది. 105 1 105 105 5 - 5 0 3. నేనేం చెప్పిన, ఇక్కడ వచ్చిన రిమైండర్తో ఇక్కడ ఉన్న డివిజన్ని డివైడ్ చేయాలి. నెక్స్ట్ 30 టేబుల్ 33 90, 34 120, 33 సరిపోతుంది. 33 90. నెక్స్ట్ మైనస్ 5 - 0 5, 10 - 9 1 15. మళ్ళీ ఈ 15తో ఇక్కడ ఉన్న 30ని డివైడ్ చేయాలి. 15 2 హౌ మచ్ 30, 15 2 30. ఎప్పుడైతే మనకి ఇక్కడ 0 వచ్చిందో ఇదే మనకు సంబంధించిన ఆన్సర్ ఎంత 15. అదే మళ్ళీ ఇక్కడ ఉన్న 15తో ఇక్కడ ఉన్న 150ని డివైడ్ చేయాలి. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 15. ఈ 15తో ఈ 150ని డివిజన్ చేయాలి. 15 1 15 ఎంత 0. సేమ్ ఇక్కడ 0 డౌన్ రాసుకోండి. 15 0 15, 15 0 0 సారీ 15 0 0. ఇదే మీకు స్కూల్లో క్లాస్లో చెప్పి నన్ను ఉండకుండా చేయకండి. 15 10 150 అని రైట్ రాసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేయొచ్చు. మనకి ఇప్పుడు ఈ 15తో ఇక్కడ ఉన్న అన్నీ డివిజన్ అయిపోయినాయి కాబట్టి మనకు 105 135 150 యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 15. మీకు క్లాస్ రూమ్లో ఎలా చెప్పినా అంటే ఈ విధంగా చెప్పిన, ఇదొక మెథడు, ఇది ఈజియెస్ట్ మెథడు. మీకు క్లాస్ రూమ్లో చెప్పిన మెథడ్ ఇది, ఇప్పుడు చెప్తున్న ఈజియెస్ట్ మెథడ్ ఇది. మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది,